సందర్భాలు చెప్పిన. బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవాళ్ళకి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్సులో ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా నీకు ఎన్ని నిధులు ఇచ్చినా? భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది? ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది? కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? అంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా జరిగిండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు లేదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. మీరు కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక 10-20 గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన ఇవ్వలేకపోయినాం. ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే. ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మేము ఒక్కొక్క మండలానికి 1.5-2 కోట్ల నిధులు ఇచ్చినాం. అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మీరు చూస్తున్నారు. మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తారు? నిన్న కూడా ఇచ్చిన, అంతమంది తనకిచ్చిన, ఎవరు వచ్చినా అందరికి. అవి దేనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి? పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఇలా ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న. వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. లేకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సిఆర్ఎఫ్ ఫండ్స్ 800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ 219 కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ పడికి వచ్చిన. ఇది వాళ్ళు చెప్పారు. మొన్న ఉస్నాబాద్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు. 219 కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇస్తాం. ఇప్పుడు మళ్ళా 100 కోట్లు వస్తున్నాయి. ఈ దఫా మళ్ళా 150 కోట్లు మళ్ళా వస్తున్నాయి. గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ పడికేస్తాం. మీరు రోడ్లు చూస్తున్నారు. ఏ కమ్యూనిటీలు ఎవరికి కావాలన్నా బోర్లు కావాలి. మొన్న సమ్మర్ లో దాదాపు 800కు పైగా బోర్లు ఎంచినాం. సమ్మర్ లో తండాలలో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు. ఎవ్వరు బోర్లు అడుగుతానికి ఇష్టం. ఇక్కడ ఎవ్వరు అడుగుతానికి ఇష్టం. బోర్లు బోర్లు ఎవరి కోసం అంటే ఈ వర్గానికి బోర్లు లేదు, ఈ వర్గాన్ని బోర్లు చేయాలనుకున్నాం. నాకు ఏ వర్గం నాకే తెలియదు. ఎవరు ఏ వర్గం ఇప్పుడు నాకేది వాళ్ళకి ఎదురు నాకేం తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాననుకో, వాళ్ళ అవుట్ రాష్ట్ర వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎదిగిస్తాం. టికెట్ ఎదిగిస్తున్నా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తారు కానీ పార్టీ జెండా కింద రండి. ఒక జెడ్పీటీసీ టికెట్ ను సగం పంచేయం. మనం దాన్ని సర్వే చేస్తున్నాం. మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి. అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం, నిధులు తీసుకొచ్చింది మనం, కష్టపడేది మనం. నా 20,000 సైకిల్ అంటే ఈ మామూలు విషయం కాదు. దానికి ఎంత తెరవడానికి ఎంత కష్టపడో నాకు తెలుసు, ఎంతమందిని ఒప్పించో నాకు తెలుసు. ఇదే బాధలు తెలుసుకోవాలి, కష్టాలు తెలుసుకోవడం మనం చేస్తున్నాం. మనం ఇలా మోడీ అయినాక మోడీ కిడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మనం నేను నంబర్ పోతే బట్టలు లేవన్న పిల్లలకు, బటన్స్ లేవు. ఇప్పుడు నేను ఏసీపీ మాధవ్ చూసినాం, కింద చెప్పులు లేవు.
ఇక్కడ మొత్తం చినిగిపోయింది, డ్రెస్ మొత్తం చినిగిపోయింది. ఒక తృప్తి వాళ్ళకు, అరే సైకిల్ వచ్చింది నాకు, పోదాం స్కూల్కి పోదాం. ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తే తప్ప ఇంకేంటంటే ఈ రాజకీయాలు, ఇంకేమో రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇవన్నీ. కానీ జెండాకి ఎందుకు రావాలి? అందరిని గెలిపిస్తాను నేను. ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త